హిందూ బంధువులందరికీ నమస్కారం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మనం ఇప్పుడు ఉన్న బాలాపూర్ మండలం, ఈ బాలాపూర్ మండలం మనం గతంలోనే ఎంఆర్ఓకు కంప్లైంట్ చేయడం జరిగింది. దేని మీద కంప్లైంట్ ఇచ్చినామంటే, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి చాలా మంది చొరబడి కొన్ని వేలాది మంది ఇక్కడ వచ్చి తిరిగితే చెప్తారు మేము 20,000 మంది ఉన్నామని. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. 20,000 మంది లక్షలాది మందిరో తెలియదు. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారంటే గతంలో మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో వచ్చారు. వీళ్ళందరికీ శరణార్థుల కార్డు చాలా మందికి ఇచ్చిండు. శరణార్థి కార్డు లేని వాళ్ళు చాలా మంది. వీళ్ళకి రేషన్ కార్డు వస్తుంది, వీళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, వీళ్ళకి వాటర్ వస్తుంది, వీళ్ళ పిల్లలు చదువుకోనికి చదువు వస్తుంది. మనకేమో వాటర్ లేదు. మంచిగా కృష్ణా వాటర్ ఉంది, కరెంట్ ఉంది, వీళ్ళ స్పెషల్ వాటర్ అన్ని ఉండేవి. వీళ్ళకి ప్రొటెక్ట్ ఎవరు చేస్తారంటే అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పాలి, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దాంతో పాటు ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా, మా సబితా ఇంద్రారెడ్డి గారు దీని మీద స్పందించాలి. ఎందుకంటే వేలాది మంది వాళ్ళే చెప్తారు, వేలాది మంది లక్షలాది మందిలో చూడాలి. వీళ్ళంతా పొద్దున్నే లేచి 5 గంటల రాత్రి మనం లేవక ముందు మన గల్లీలో తిరుగుకుంటూ చెత్తేరుకుంటామని చెప్పి, పాత ఇంత సమయం తీసుకుంటామని చెప్పి మన ఇళ్ళని ఐడెంటిఫై చేసి బయట దేశాలకు పంపిస్తారు. మొన్న జమ్మూ కాశ్మీర్ లో మనం మీద దాడి జరిగి మన ప్రాణాలు కోల్పోయినాం. రేపు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయకపోతుంటే వీళ్ళు మన పక్కనే ఉండి ఏం చేస్తారో తెలియదు. మొన్ననే 26 మంది 28 మంది పొట్టలు పెట్టుకు, రేపు వేలాది మంది వీళ్ళెవరు? వీళ్ళు మన బాలాపూర్ మండలంలోని మన బడంగ్పేట్, మీర్పేట ఈ జిల్లాల కూడా ప్రాంతంలో ఓల్డ్ సిటీకి వెళ్ళి వాళ్ళతో ఏగలేక, కొంతమందితో ఒక వర్గాంతో ఏగలేక వచ్చి ప్రశాంతంగా బతుకుదామంటే ఇప్పుడు 5 గంటల తర్వాత వచ్చి మన ఇంటి పక్కన ఉండి ఏ శాఖతో వస్తుందో తెలియదు. మీరు అందరు హిందూ బంధువులు అందరూ చెప్తున్నా, వీళ్ళందరినీ గుర్తించండి, వీళ్ళు మన దగ్గర రానియకండి. ఇంకోటి ఏదైనా 2 నెంబర్ మాల్ ఇలా జరుగుతుంది. మీరు చూసి వెళ్ళాక చూపించాం. అయినా వీళ్ళకి ఒకసారి ఆలోచన, వీళ్ళకు ఆధార్ కార్డు ఎట్లా వచ్చిందో, రేషన్ కార్డు ఎట్లా వచ్చిందో, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ నెంబర్ ఎట్లా వస్తాను మనకు, కానీ ఆధార్ కార్డు లేని ఒకసారి ఉంచాలి. అదే విధంగా బైకులు వచ్చినాయి, బైకుల నెంబర్ జరగొట్టుకోరు, వాళ్ళని గట్టి కడితే మాకు వేరే వాళ్ళు ఇప్పించారంటారు. కార్డు ఉన్నాయి, కార్డు ఏ విధంగా వస్తాను? వీళ్ళు దేశానికి నాశనం చేయడానికి వచ్చినా, దేశాన్ని ముంచడానికి వచ్చినా ఒకసారి ఉంచాలి. అసదుద్దీన్ ఓవైసీ సాబ్, నిజంగా మీరు చెప్తున్నారు కదా, మీరు దేశంలో ఏ చిన్న జరిగినా ఒక మతానికి మీరు ప్రొటెక్ట్ చేసినట్టు మాట్లాడతారు కదా, మరి మీ పక్కనే మీ చంద్రాగుట్ట కానుకొని బాలాపూర్ మండలంలో ఉంది కదా, మీరు దీన్ని ఎందుకు స్పందించారు అడుగుతాం. దీని మీద ఎందుకు మీరు మాట్లాడారు అడుగుతాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ దీని మీద స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆల్రెడీ ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాం, అదేవిధంగా లోకల్ సిఐ కంప్లైంట్ ఇచ్చాం. మొన్న నేను ఏసీపీతో మాట్లాడినా, ఇప్పుడు తదుపరి ఏసీపీ గారు కలిసి సిపి గారు, డీజీపీ గారిని కలవాలని కోరుకుంటున్నాం.